కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు 4వ రోజు 4వ భాగంలో ఉన్నాం మనం. ఈరోజు వామనమూర్తి ఆవిర్భావ ఘట్టం. వామనమూర్తి శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు మిట్ట మధ్యాహ్నం అంటే అభిజిత్ లగ్నంలో శ్రవణ నక్షత్ర సమయంలో, అలాగే గ్రహములు నక్షత్రములు చంద్రుడు భద్రస్థితిలో ఉండగా శ్రావణ శుద్ధ ద్వాదశి రోజు వామనమూర్తి ఆవిర్భవించారు. ఆ పరమాత్మ శంఖము, గద, చక్రము, కమలము 4 చేతులతో ధరించి ఉండి కపిలవర్ణం కలిగిన వస్త్రము, మకర కుండలాలతో కూడిన చెక్కిళ్ళు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో కూడిన వక్షస్థలము, పద్మముల వంటి కన్నులు కలిగి నిరంతరము తుమ్మెదలు మూగిన సుందరమైనటువంటి వనమాల ధరించి మణులతో కూడినటువంటి వడ్డాణము, బాహుపొర్లు, కిరీటము, హారము, కాలియందెలు వీటన్నిటితోటి ప్రకాశిస్తూ పుట్టారట. అందమైన కంఠభాగాన కౌస్తుభం మెరిసిపోస్తున్నది. అఖిల జనులు ఆకర్షించే విధంగా మనోహరంగా సర్వ సుందరంగా వామనమూర్తి అందరికీ దర్శనమిచ్చారట. శ్రీ మహావిష్ణువు వామనుడై జన్మించగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగులు మొదలైన వారంతా కూడా ఇక విచారించడం మానేశారు. ఎందుకని? సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విక్కులు వీరంతా సంతోషించి ఇక వాళ్ళకి అంతా మేలే జరుగుతుంది, ఇక శ్రీహరే వచ్చారు కదా అని దిక్కులలో ఎక్కడా నలుపు అనేది లేకుండా అంతా తేజోమయంగా సప్త సముద్రాలు ఎంతో నిర్మలంగా ఉన్నాయిట. ధరణీదేవి పులకించిందట. బ్రాహ్మణులు, దేవతలు పరమానందాన్ని పొందారట. ఇక వామనమూర్తిని దర్శించిన అదితి ఈ మహానుభావుడు ఇంతకాలం నా ఉదరంలో ఎలా నిలిచి ఉన్నాడా అని ఆశ్చర్యపోయిందిట. ఆనందంతో కూడిన జయ జయ ధ్వానాలతో కశ్యప ప్రజాపతి చక్కగా స్తుతించారట. అటు వెమ్మట శ్రీ మహావిష్ణువు ఆయుధాలు, అలంకారములను అన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఆ దివ్య రూపాన్ని ఉపసంహరించుకుని రూపాంతరం పొందినటువంటి కపట బ్రహ్మచారి రూపంలో నిలిచట. ఉపనయన వయస్సులో గల ఆ బాలుడు తల్లి ముందు నిలిచి అలరించగా అదితి ఇంకా ఆనందంతో పరవశించిందిట. ఆ వామనుని దగ్గర చేర్చుకుని, నా కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలముగా జన్మించావు కదా ఓ చిట్టి తండ్రి, నా కులదీపిక అనేసి ఆ బ్రహ్మచారి రూపంలో ఎంతో ముచ్చటగా ఉన్న నాన్న, కన్నా అంటూ ఆ బాలుణ్ణి చక్కగా ఇట్లా నిమిరి తలను కూడా ఇలా ఇలా అనేసి కళ్ళ నిండా నీళ్ళని ఎలా ఉన్నాయంటే ఆవిడ అలా చూస్తోన్న ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయి. దగ్గరికి తీసుకుందిట. ఈమెకు లక్ష్మీ పార్వతులు సమానులైన వారు, వరులు సమానం కారు అంటూ పుణ్యస్త్రీలందరూ ఆ పురిటాలికి 10 రోజులు పురుడు పోసి పురిటి పాటలన్నీ పాడారట. పిమ్మట ఆ బాలునికి ఉపనయనం చేసేందుకు సంతోషంతో మహర్షులందరూ కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని యథావిధిగా ఉపనయన కర్మకలాపాలన్నింటినీ చేసి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించారట. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని తీసుకొచ్చారట. కశ్యపుడు ముంజా దర్భల మొలత్రాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం ఛత్రాన్ని, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి రుద్రాక్షమాలని, సప్తఋషులు పవిత్రమైన దర్భలను తీసుకొచ్చి ఇచ్చారట. ఓ రాజా, కుబేరుడి భిక్షాపాత్రను తీసుకొచ్చి ఇచ్చారు. పార్వతీదేవి సాక్షాత్కరించి అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణ భిక్ష పెట్టిందిట. పరిశుద్ధులైనటువంటి బ్రహ్మర్షులు ఒప్పుగా వేదమంత్రాలను పఠిస్తూ ప్రజ్వలితున్నటువంటి అగ్నిహోత్రంలో సాంప్రదాయ సిద్ధంగా హోమం చేశారట. ఈ విధంగా వామనమూర్తికి
ఉపనయనాన్ని పూర్తి చేసుకుని ఆ మాయా బ్రహ్మచారి ఇతర ప్రదేశముల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులతో ఈ విధంగా అంటున్నాడట. విప్రులు కోరిన కోరికలను తీర్చే దాతలు ఎవరైనా ఉన్నారా? అటువంటి వారి వద్దకు విప్రులు వెడతారా? మీరు అలా ధనాన్ని ఎవరి వద్దనైనా తెచ్చుకున్నారా? అలా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానవీరులు ఎవరైనా ఉంటే చెప్పండి అని ఆ నూతన వటువు అడిగేసరికి అన్ని ప్రాంతాలను సందర్శించే బ్రాహ్మణులు ఇలా అన్నారట. ఓ వామన, లోకంలో దాతలు అనేక మంది ఉన్నారు. వారి వద్ద నుండి విప్రులు ధనాన్ని పొందుతారు. అయితే దాతలలో బలిచక్రవర్తి మించిన వాడు లేరు. అతను శుక్రాచార్యుని ఆధ్వర్యంలో 100 యాగాలను ఘనంగా చేశారు. అతన్ని ఆశ్రయిస్తే నీకు అనేక విధాలుగా లాభం చేకూరుతుంది. కాబట్టి ఆయననే మనం కోరుకోవాలి. శక్తి సామర్థ్యాలు నీరసించిన దేవేంద్రుని రక్షించడం కొరకు రాజీవాక్షుడు ఆ క్షణంలో బలిచక్రవర్తి ఇంటికి భిక్షకై పేదవాని వలె బయలుదేరాడు. ఆహా, ఆపన్నులకైనా ఎటువంటి కార్యానికైనా వెనుదీయడు కదా ఆ కృపాసింధువు. తన వక్షస్థలం మీద సకల ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవిని ధరించిన శ్రీ మహావిష్ణువు ఇంద్రుని కొరకు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచించటం ఏమిటి అని ఒక్క నిమిషం అందరూ ఆలోచించారట. అయినా ఆయన అక్కడికి వెళ్ళారట. ఇతరుల నిమిత్తం యాచించడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే. ఆయన కోసం ఏమన్నా యాచిస్తున్నారా అండి? ఆయనకి లేకపోతే కదా. కానీ ఎవరి కోసము అంటే అక్కడ ఉండేటువంటి దేవతలందరి కోసము ఆయన భిక్షాటనకే వెళ్ళారట. ఇలా బయలుదేరి వామనుడు నర్మదా నదిని దాటి ఆ నది శుభాలను చేకూర్చేది, యమధర్మరాజు వేసే శిక్షలను కవచం వలె కాపాడేది, అత్యంత కఠినమైన ముక్తి వనిత యొక్క మనస్సులోని రహస్యాలను బయటపెట్టేది, స్నానం చేసిన వారి మనస్సులను ప్రక్షాళనం చేసేటువంటిదే నర్మదా నది. ఈ విధంగా మహాతేజస్సుతో వామనుడు వెళ్తూ ఆ నర్మదా నదిని దాటి అక్కడ ఉత్తర తీరంలో బలిచక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశాన్ని చూశారట. అక్కడ దానవులు అనేక విధాలుగా ఉపయుక్తం కాని మాటలు కూడా మాట్లాడుతున్నారట. యజ్ఞానికి ఆహూతులైనటువంటి మునీశ్వరులను చూసి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు. ఆ యాగశాలకు ముందుగా గజములు, అశ్వములు, సైన్యము మోహరించి ఉన్నాయి. ఆ యజ్ఞకుండలాల నుండి వెలువడే ధూమం సూర్యుని రథానికున్న గుర్రాలను కప్పివేసేటట్లుగా ఉంది. అలా పొట్టివాడైన బ్రహ్మచారిగా రాగానే ఆ సభలో ఉండే వారందరూ గుసగుస మాట్లాడుకుంటున్నారట. కొంతమంది గజిబిజి అయ్యారట, కొంతమంది తికమక పడ్డారట. మొత్తానికి ఆ సభాస్థలిలో కొంత కలకలం లేగిందట. ఏమని? భగవానుడు సమగ్రమైన 6 లక్షణాలను కలిగి ఉన్నాడు. ఏవేంటవి? మహాత్యం, ధైర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం. ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న ఆ స్వామి పుట్టుకే లేనివాడు అయిన అదితికి పుత్రునిగా జన్మించాడు. లక్ష్మీదేవికి ఆటపట్టుడైన ఉండి కూడా యాచనకి వచ్చాడు. చక్కటి అలాంటి లక్షణాలను కలిగి ఉన్న ఆ భగవానుడు బలిచక్రవర్తి సభా మండపానికి వచ్చి ఆ ప్రాంగణంలో ఏమీ తెలియని వాడిలాగా అటూ ఇటూ తిరగసాగాడు. సామవేదాన్ని పఠిస్తున్నటువంటి ఉద్గాతల యొక్క గానం కూడా విన్నారట. హోమం చేస్తూ మంత్రతంత్రాల సంబంధించినటువంటి భావాలను వివరిస్తున్న ఆ ఋతుజులను కూడా చూడసాగారట. అలాగా ప్రాంగణమంతా కలయి తిరుగుతూ ఆ వటుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట. ఇక రేపటి భాగంలో ఇంకా అక్కడ వామనుడు ఏమేం పనులు చేశాడు,
బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఎలా అడిగాడు అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం. నమస్కారం.